పవన్ కళ్యాణ్పై రాజద్రోహం కేసు నమోదు చేయాలని డిప్యూటీ సీఎం పీడీకి రాజేందర్ డిమాండ్ చేశారు. పార్వతీపురంలో జిల్లా స్థాయి జగనన్న క్రీడా సంబరాలను ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పడి అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని కూలగొడతామనడం రాజద్రోహమని, అందువల్ల పవన్ కళ్యాణ్ తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. పవన్ కళ్యాణ్పై వ్యక్తిగతంగా తనకు, ప్రభుత్వానికి ఎటువంటి కక్షలు లేవన్నారు. న్యాయం కోసం ప్రజల తరపున పోరాటం చేస్తామంటే తప్పులేదని, చట్టానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం సరికాదని సూచించారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేయాలని, ప్రజలచే ఎన్నుకోవాలని తాము కోరుతున్నట్లు తెలిపారు. పవన్ తమది విప్లవ పార్టీ అంటుండటం కూడా చట్టవిరుద్ధమే అన్నారు. ప్రజలను మాటలతో రెచ్చగొడుతున్న పవన్ కళ్యాణ్పై రాజన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరంజీవి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత అభిమానం అయితే అభిమానం కూడా నేను మనం చెప్తున్నాను. ఆయన వచ్చి అధికారంలో ఉన్న ప్రభుత్వం, రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వాన్ని, చట్టపరమైన ప్రభుత్వాన్ని కూలగొడతానంటారు. కూలగొడతానంటే రాజద్రోహం అవుతుంది కదా. ఈరోజు సుప్రీంకోర్టు దాని మీద కేసు నడుస్తుంది కాబట్టి ఆగింది, కానీ లేదా రాజద్రోహం కింద కేసు పెట్టాలి. అది ఇంతకుముందు మా ఊరి మీద పెట్టారు. కూలగొడతామని నేను ఎన్నికై వస్తానంటే తప్పేం లేదు. నేను గెలుస్తాను, నేను ఎన్నికై వస్తాను అంటే తప్పలేదు. విప్లవ పార్టీ అంటున్నారు. విప్లవం అనేది ఈరోజు మనకున్న చట్టాలకు వ్యతిరేకం కదా. నేను న్యాయం కోసం పోరాడతామని తప్పేం లేదు. ప్రజల తరపున పోరాడతానంటే తప్పేం లేదు. ఆయన చెప్పే మాటల్లోనే చట్ట వ్యతిరేకంగా ఉంది. ఇక్కడ ఉన్న పోలీస్ అధికారులు ఉంటారు, అడగండి చెప్తారు. రాజ్యాంగ వ్యతిరేకం ఆ పదం. కూలగొడతానన్న పథకం, ప్రభుత్వాన్ని కూలగొడతానది రాజ్యాంగ వ్యతిరేకం, చట్ట వ్యతిరేకం, ఇండియన్ పీడల్ కోడ్ వ్యతిరేకం, అలాగే విప్లవం అనేది కూడా వ్యతిరేకం. ఆ విధంగా మాటలు దట్టి పరిస్థితులను బట్టి వాళ్ళు అదుపు చేయడానికి మరి ఇది చేస్తే అన్రెస్ట్ వస్తుంది అన్నమాట. దీంట్లో వారు ఏది విప్లవం అది వస్తే ప్రజలను శాంతి భద్రతలకు ఉంచవలసిన బాధ్యత ప్రభుత్వం కాబట్టి కంట్రోల్ చేస్తుంటారు. ఆ విధంగా లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతలకు భంగం కలగకుండా తప్ప వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు జనసేన మీద కక్ష సాధించాలని మాకు ఎవరికి లేదు. ఆయన పోటీ చేయమంటున్నాం. మీరు పోటీ చేయండి, నేను ముఖ్యమంత్రి అభ్యర్థిని చెప్పుకోండి అని చెప్తున్నాం. నేనే పోటీ చేస్తాను, నేను ముఖ్యమంత్రి అభ్యర్థిని 175 నియోజకవర్గం నేను పోటీ చేస్తాను, ఇదిగో నా అభ్యర్థిని చెప్పుకోండి అని చెప్తున్నాం. మేము వద్దని మేము ఎక్కడే చెప్పడం లేదు. నేను చెప్తాను వ్యక్తిగతంగా కూడా, నేను అభిమానాన్ని కూడా చెప్తున్నాను. కాబట్టి ఆయన బాధ పెట్టాలి, ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన మాకు లేదు. వాళ్ళు ఆడే మాటలను బట్టి, వాళ్ళు చేసే కొన్ని చేష్టలను బట్టి కొన్నిసార్లు మరి పోలీసులు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలి కాబట్టి కొన్ని చర్యలు తీసుకుంటున్నారు తప్ప పవన్ కళ్యాణ్ మీద జగన్మోహన్ రెడ్డికి ఏ కోపం కూడా లేదు. విజయనగరం జిల్లాలో మేజర్ పంచాయతీ ఎస్కోట సర్వసభ్య సమావేశం